మన కన్నీటిని ఆయన పుస్తకంలో రాశాడు అని 56వ కీర్తన 8వ వచనంలో ఉంది. ఆయన ఒక బుడ్డిలో మన కన్నీటిని దాచినట్లు, అలాగే ఒక కవిలలో అంటే ఒక పుస్తకంలో ఆయన రాసుకున్నట్టు అక్కడ భక్తుడు దేవుణ్ణి మహింపరుస్తాడు. 56వ కీర్తన 8వ వచనంలో, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి కదా. కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలిలో కనబడును కదా. అవి నీ కవిలలో అన్నకాడ ఒకటి ఉంటుంది, అక్కడ కింద మీరు పుట్నోట్లో చూస్తే పుస్తకము అని ఉంటుంది, అందులో కనబడును కదా అంటాడు. ప్రియులారా, కాబట్టి మనం భారంతో, మూలుగులతో, కన్నీళ్లతో దేశం కోసం, ప్రజల కోసం చేసినటువంటి ప్రార్థనా విజ్ఞాపనలు దేవుడు తప్పక ఆలకిస్తాడు. నేను విశ్వాస జీవితంలోకి వచ్చిన తొలి రోజుల్లో చాలా సంతోషం అనిపించినటువంటి ఒక ఎగ్జాంపుల్, ఆదరణకరమైన ఒక స్టోరీ విన్నాను. అది ఒక ఉపమాన కథ అయి ఉండొచ్చు, లేదా కొంతమంది భక్తుల విజన్ అయి ఉండొచ్చు, సంథింగ్. కానీ నా మనసుకు మంచిగా అనిపించింది, అది నిజమే అనిపించింది. నేను తొలిగా యేసు ప్రభువులోకి ప్రవేశించిన తొలి దినాల్లో ఒక బుక్లో చదవటం జరిగింది. తర్వాత మరొక దైవజనుడు అయిన ఉపదేశంలో కూడా దాన్ని ప్రస్తావించడం నేను విన్నాను. దేవుడు సింహాసనమందు ఆసీనుడై దేవదూతలతో ఒకరోజు చిన్న మీటింగ్ ఏర్పాటు చేశాడట. తనకు సమీపంగా ఉండేటువంటి ఇద్దరు దూతల్ని ఇద్దరినే పిలిచాడు. మీరు భూలోకానికి వెళ్ళండి, భూమి మీదికి వెళ్ళి నాకు నా దృష్టికి గొప్పవైనవి ఒక 2 తీసుకొని రండి అన్నాడట. నా దృష్టికి గొప్పవైన 2 తీసుకొని రండి అని చెప్పాడు దేవుడు. అయితే ఇద్దరు దూతలు వెళ్ళారు. భూలోకంలోకి వెళ్ళి వెతుకుతా ఉన్నారు. దేవుని దృష్టికి గొప్పవైనవి 2. ఒకడు సముద్ర గర్భంలోకి వెళ్ళాడు. చాలా అరుదుగా దొరికేటువంటి 2 రాళ్ళు, ప్రత్యేకమైనటువంటి రాళ్ళు తీసుకొని వెళ్ళాడు, ప్రశస్తమైనవి. మరొకడు భూమి మీద చాలా అరుదుగా, దాదాపు ఏ మనుషుడు కూడా అందుకోలేని 2 పుష్పాలు తీసుకొని వెళ్ళాడట. తీసుకెళ్తే అవి తీసుకెళ్ళిన తర్వాత దేవుడు వాటిని చూసి, ఇంతకంటే శ్రేష్టమైన రాళ్ళు పరలోకంలో లేవా? ఇంతకంటే శ్రేష్టమైన పూలు పరలోకంలో లేవా? భూమి మీద నా దృష్టికి విలువైనవి తీసుకొని రమ్మన్నాను, మీరేమో పూలు రాళ్ళు తీసుకొని వచ్చారు, ఇవి నా దృష్టికి విలువైనవా అన్నట్ట. అప్పుడు ఇద్దరు మళ్ళీ భూలోకానికి వచ్చారు. ఇంకొక అవకాశం ఈ తండ్రి అని భూలోకానికి వచ్చి ఒకడు మళ్ళా వెతుకుతున్నాడు, ఎక్కడో ఏదన్నా డిఫరెంట్గా తీసుకెళ్ళాలన్నట్టు. ఒకడు ఏం చేశాడంటే, భూలోకం అంతట్లో దేవుని దృష్టికి విలువైన వ్యక్తులు, మనుషులు, మానవ జాతి కోసమే ఈ భూమండలం అంతా నిర్మించాడు, అంటే మనుషుల కోసం. కాబట్టి దేవుని దృష్టికి విలువైన వాళ్ళు భూమి మీద ఎవరన్నా ఉన్నారు, ఏదైనా ఉంది అంటే ఫస్ట్ మనుషులే. సకల సంగతులన్నీ వాళ్ళ కోసమే దేవుడు నిర్మించాడు. చెట్లు, పక్షులు, సకల చరాచర జీవజాలం అంతా కూడా
మానవ జాతి కోసమే దేవుడు ఏర్పరిచాడు. ఇక మిగిలినవన్నీ ప్రాణులు, జీవులు, కానీ మానవుడు ఆత్మ. కాబట్టి భూమి మీద ఉన్న అన్నింటిలోకి శ్రేష్టమైంది మానవుడే. కాబట్టి నేను ఈ అడవుల్లో, అరణ్యాల్లో అక్కడిక్కడ వెతకటం కాదు, భూమండలం అంతటి మీద శ్రేష్ఠుడు మానవుడు గనక మానవ సమాజంలో వెతుకుతాను, నాకేమన్నా దొరుకుతాయేమో అని మధ్యరాత్రి వేళ, అంత నిశ్శబ్దంగా నిద్రపోతున్న నిశీది వేళ మనుష్య సమాజం మధ్యలో తిరుగుతూ ఉన్నాడట ఒక దూత. తిరుగుతూ ఉంటే అందరూ ఆదమర్చి నిద్రపోతూ ఉన్నారు. అలా ఒక్కొక్క ఇల్లు చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఒక ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి ఆ ఇంట్లో నుంచి ఏడుపు వినపడతా ఉందట. ఓ తల్లి ఆ మధ్యరాత్రి వేళ లోకమంతా హాయిగా ఆదమర్చి నిద్రపోతున్న వేళ ఈ తల్లి మూలుగులతో, కన్నీళ్లతో రోదిస్తూ ఉందట. దేని గురించి రోదిస్తుంది అంటే అనేక సంగతులు, తన యొక్క జీవితాన్ని గురించి, తన సమస్యల గురించి కాదు, తన సమాజం గురించి, తన ప్రజల గురించి, ఆత్మల గురించి, ఇంకా రకరకాలుగా అంత అనేక మంది ప్రజల గురించి తను దుఃఖపడతా ఉంది, ఏడుస్తూ ఉంది. అందరూ హాయిగా నిద్రపోతుంటే ఈమెకి ఎందుకు ఈ పని?